ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయము 3వ వచనం మనం పరిశీలన చేసినట్లయితే దేవుడి వాక్యం ఏమని చెప్తుందంటే, చాలా కాలం క్రిందట యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇట్లనను, శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమించుచున్నాను కనుక విడవక నీ ఎడల కృప చూపుచున్నాను అని రాయబడి ఉన్నది. చిన్న మాట ప్రయోగం చేసుకున్నాం. ప్రేమగల దేవ, కనికరమైన పరలోకపు తండ్రి, నీకు స్తోత్రాలు. ఈ వాక్యానుసారమైన జీవితం మా అందరికీ దయచేయండి. సమయంలో యూట్యూబ్ ద్వారా నీ వాక్యం వినే బిడ్డలను దర్శించి వారి యొక్క అవసరాలు తీరుస్తూ నమ్ముచు మొదలైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం పరమ తండ్రి. ఆమేన్. ఈ సమయంలో యూట్యూబ్ను ఓపెన్ చేసిన బిడ్డలు ఇప్పుడే మీరు వాక్యం వింటున్నవచ్చు, కానీ దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు, నీ యొక్క జీవితంతోనే మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడుతున్నాడంటే, చాలా కాలం క్రిందట, అంటే నాకు తెలిసి నువ్వు చాలా రోజుల తర్వాత యూట్యూబ్ ఓపెన్ చేయొచ్చు. ఏదో వస్తుంది కదా అని చూద్దామనేట్టుగా నువ్వు ఓపెన్ చేసి చూస్తుండవచ్చు. కానీ ఈ సమయంలో దేవుడు నీతో మాట్లాడేది ఏంటంటే, నేను నిన్ను శాశ్వతమైన ప్రేమతో నేను ప్రేమిస్తున్నాను అంటున్నాడు. ఎందు గురించి నేను ప్రేమిస్తున్నాడంటే, తను నీ కొరకు ఆయన కల్వరిలో సిలువలో బలియాగమైనాడు. నీ కోసము, నీ పాపం కోసము, నా పాపం కోసము, నా కోసం కూడా దేవుడు కల్వరి శిలువలో ఆయన బలియాగమైనాడు. తన రక్తాన్ని చెందించినాడు, తన యొక్క ప్రాణాన్ని దారపోసినాడు. ఆ ప్రాణాన్ని దారపోసిన నా యేసయ్య నీతో చెప్పేది ఏంటంటే, చాలా కాలం క్రిందట నిన్ను నేను శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్నాను కాబట్టి విడవక నీడ నేను కృప చూపుతానని చెప్తూ ఉన్నాడు. చూడండి, నువ్వు ప్రార్థించకపోయినా, ఆయన సన్నిధికి వెళ్ళకపోయినా, కానీ దేవుడు నీ ఎడల కృప చూపుతూ ఉన్నాడు. నువ్వు అనుకుంటుండవచ్చు, దేవుడు ఎన్నో ప్రమాదాల నుంచి నేను దేవుడు కాపాడుతూ వస్తున్నాడు. నువ్వు అనుకుంటుండవచ్చు, నా తెలివిని బట్టి, నా జ్ఞానం బట్టి నేను ఈ ప్రమాదాల నుంచి నేను బయటపడ్డానని అనుకుంటుండవచ్చు. కానీ దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి ఆ ప్రమాదంలో పడకుండా దేవుడు నిన్ను కాపాడుతూ వస్తున్నాడు. దేవునికి నువ్వు ఇవ్వాల్సింది ఏంటంటే, ఒకటి దేవుడిని అడుగుతున్నాడు. ఏంటిదంటే, నా కుమారుడా, నీ హృదయం నాకు ఇమ్మంటున్నాడు. ఎందు గురించి నీ హృదయం అడుగుతున్నాడంటే, ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి, ఆయన నిన్ను శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమిస్తున్నాడు. చూడండి, లోకంలో తల్లిదండ్రులను ప్రేమించరు, లోకంలో నీ భార్య నిన్ను ప్రేమించదు, లోకంలో నీ భర్త నిన్ను ప్రేమించడు. కానీ నా దేవుడు, నా యేసయ్య నిన్ను శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తూ ఉంటున్నాడు. చూడండి, ఎప్పటి వరకు ప్రేమిస్తాడంటే, నువ్వు మరణమైనంత వరకు నిన్ను దేవుడు ప్రేమిస్తూ ఉన్నాడు. నువ్వు మరణమైనంత వరకు, చివరి స్టేజ్ వరకు కూడా దేవుడు నిన్ను ఆయన శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమిస్తున్నాడు. కాబట్టి విడవక నీళ్ళ కృప చూపుతూ ఉన్నాడు. దేవుని మాటలు వింటున్న మీ జీవితాల్లో దేవునికి నువ్వు చేయాల్సింది ఏంటంటే, నీ హృదయం ఇమ్మంటున్నాడు, నీ హృదయంలో స్థానం ఇమ్మంటున్నాడు. నా కుమారుడా, నీ హృదయం నాకు ఇమ్మంటున్నాడు. అంటే నీ హృదయంలో ఉండాలని ఆయన ఇష్టపడుతున్నాడు. కాబట్టి దేవునికి నీవు సమయం ఇవ్వు, నీ హృదయాన్ని ఇవ్వు. ఎందు గురించి నీ హృదయము, నీ సమయం ఇవ్వాలంటే, ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి, ఆయన నీ కోసము కల్వరి శిలువలో బలియాగమైనాడు కాబట్టి, ఆయనను ప్రేమించి, ఆయనను నమ్ముకొని, ఆయనతో నువ్వు సాహసం చేసినట్లయితే దేవుడు నీ కుటుంబాన్ని దీవిస్తాడు. నీ యొక్క వ్యక్తిగతంగా నేను ఆరోగ్యంగా ఉంటావు, నీ పరిస్థితులు మార్చేస్తాడు దేవుడు. దేవుడి కొద్ది మాటలు దీవించిన కాక. ఆమేన్.